ఏంటి సంగతులు? కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అని అంటారు. ఎందుకు అంటే ఇక్కడ గోల్డ్ దొరికింది కాబట్టి. గోల్డ్ ఎందుకు దొరికింది, ఎలా దొరికింది అది చెప్పాలంటే అసలు భూమి గుండ్రంగా ఎందుకుందో చెప్పాలి. నక్షత్రాలు, సూర్యుడు, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి గుండ్రంగా ఎందుకుందో చెప్పాలి. వీడు ఎక్కడి నుంచి ఎక్కడికో కలుపుతున్నాడు అనుకుంటున్నారు కదా. సరే, ఇంట్రెస్ట్ ఉంటే వినండి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా ఏదైనా సరే, చిన్న బఠానీ గింజ దగ్గర నుంచి పెద్ద పెద్ద నక్షత్రాల వరకు ప్రతి దానికి, ప్రతి వస్తువుకి లోపల సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు కారు ఉందా, దీనికి కూడా సెంటర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేసిద్దంటే దాని చుట్టూ ఉన్న ప్రతి దాన్ని ఈక్వల్ ప్రెషరు, ఈక్వల్గా ఎనర్జీని అప్లై చేసి లోపలికి లాక్కుంటా ఉంటుంది ఇలా. అయితే నక్షత్రాలు కానీ, సూర్యుడు కూడా నక్షత్రమే. నక్షత్రాలు ఏం చేస్తాయి అంటే దానికి కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది. అందుకని నక్షత్రాలు అన్ని గుండ్రంగా ఉంటాయి. అయితే ఆ గ్రావిటీ అనేది నక్షత్రాన్ని లోపలికి పీల్చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నక్షత్రాలు న్యూక్లియర్ బాంబులు లాంటివి. న్యూక్లియర్ బాంబులే. హైడ్రోజన్ ఫ్యూయల్ బర్న్ అయ్యి ఎనర్జీ అంటే లైట్ వచ్చి మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పగలైంది, లైట్ వస్తుంది. ఎందుకు అంటే న్యూక్లియర్ జరుగుతుంది సూర్యుల్లో. నక్షత్రాల్లో కూడా అదే. అందుకే మన నక్షత్రాలు వెలుగుతా కనపడతాయి. ఆ గ్రావిటీ లోపలికి పీల్చుకోవడానికి ట్రై చేస్తుంటే ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఆ గ్రావిటీని ఆపోజిట్ సైడ్లో నెడతా ఉంటుంది. అందుకనే అవి పేలిపోకుండా ఒక దగ్గర ఇలా ఉంటాయి, కదలకుండా గుండ్రంగా. ఎప్పుడైతే హైడ్రోజన్ ఫ్యూయల్ అయిపోయిద్దో, న్యూక్లియర్ ఫ్యూయల్ నక్షత్రాల్లో అయిపోయిద్దో, ఆ అయిపోయే స్టేజ్లో ఆ లోపల ఉన్న గ్రావిటీకి పవర్ ఎక్స్ట్రీమ్గా పెరిగిపోయి మొత్తం నక్షత్రాన్ని పీల్చేసుకుంటుంది ఇలా. ఆ పీల్చేసేటప్పుడు ఆ స్టేజ్ని సూపర్ నోవా అంటారు. అత్యంత భారమైన, అత్యంత శబ్దంతో పేలిపోయి అక్కడ హెవీ మెటల్స్ పుడతాయి. భార లోహాలు, ఇనుము, గోల్డ్, సిల్వరు లాంటివి ఎన్నో తయారయ్యి విశ్వంలో అన్ని చోటికి విసిరి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది. ఎందుకుంది? గ్రావిటీ ఎక్కువ ఉండటం మూలాన కాదు. ఇప్పుడు కారు ఉంది. నేను చెప్పిన ఫార్ములా ప్రకారము కారు కూడా మెల్లిగా గుండ్రంగా అయిపోవాలి కదా. దానికి కూడా సెంటర్ ఆఫ్ పాయింట్ ఒకటి ఉంటే ఆ చుట్టూ ఉన్న లాక్కుని గుండ్రంగా అవ్వాలి కదా. అవ్వట్లేదు. లేకపోతే వాచ్ ఉంది. మనుషులు తయారు చేసిన వస్తువులు గుండ్రంగా ఎందుకు అవ్వట్లేదు? చాలా సింపుల్. మనిషి తయారు చేసిన వస్తువు చిన్నగా ఉంటుంది. దాని లోపల సెంటర్ ఆఫ్ గ్రావిటీకి అంత పవర్ ఉండదు. ప్లస్ ఆ పవర్ కన్నా కానీ ఈ పైన ఉన్న మెటీరియల్ బలంగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఈ కార్ని ఒక నక్షత్రం సైజ్ అంతా చేసామనుకో, అప్పుడు దాని గ్రావిటీ పెరిగిపోయి మొత్తం పీల్ చేసుకొని ఉండజుట్టిద్ది కార్ని. ఈ లోపల అద్దాలు, ఈ ఎంటీ ఖాళీ స్పేస్ ఏమీ ఉండదు. మొత్తం పీల్ చేసి ఇలా దగ్గరికి పెట్టిద్ది. అది నక్షత్రాల స్టోరీ. అయితే అలా పుట్టిన గోల్డ్ భూమి మీదకి వచ్చి గుద్ది, ఎక్కడో నక్షత్రాల్లో పుట్టిన గోల్డ్ భూమి మీదకి వచ్చింది. అలా భూమి కోర్లోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటుంది. అది స్టోరీ. అయితే 1848లో అతను ఎవరో పని చేసుకునే అతను ఒక కాలువలో ఏదో తవ్వుకుంటుంటే ఇంత బఠానీ గింజంత ముద్ద దొరికింది. ఏందబ్బా మెరుస్తుంది అని చెప్పి కొంచెం అటు ఇటు వెతికితే ఇంకొన్ని ముద్దలు దొరికినాయి. ఇంకేముంది? గోల్డ్. ఇప్పుడు గోల్డ్ ఏదైనా దొరికిందనుకో, కామ్గా ఉంచుకోవాలి. ఎవ్వరికి చెప్పకుండా ఒక 2-3 బస్తాలు జమ చేసి మెల్లిగా అమ్మేసుకోవాలి. మనుషులకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ, సంతోషం చాలా ఎక్కువ, ఆపుకోవటం కష్టం. వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్కి. నా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక సీక్రెట్ ఒకటి చెప్పాను, ఎవరికి చెప్పొద్దన్నాను అనుకో, వాడెళ్ళి ఒరే నేను ఒకటి చెప్తా, ఎవరికి చెప్పొద్దని ఇంకోటికి చెప్తాడు, 3వ వాడికి చెప్తాడు, 4వ వాడికి చెప్తాడు. ఇంకెందుకు ఉంటుంది? ఒక్కసారి మనం ఏదైనా మాట అవతలకి చెప్తే సీక్రెట్ అనేది సీక్రెట్ అవ్వదు. అలా కాలిఫోర్నియాలో గోల్డ్ దొరుకుతుంది అనే విషయం 1848లో మొత్తం అమెరికా కాదు, ప్రపంచమంతా తెలిసింది. అమెరికా రాష్ట్రాల్లో మిగతా 49 రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి కూడా కాలిఫోర్నియాకి వలస రావటం మొదలుపెట్టారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్కు, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ లాంటి ప్లేసుల నుంచి. ఆ రోజుల్లో హెలికాప్టర్లు లేవు, కార్లు కూడా లేవు. గుర్రబళ్ళు నడుచుకుంటా వస్తా కొంతమంది కాలిఫోర్నియా రావటానికి కూడా కుదరక మధ్యలోనే చనిపోయారు. ఆ మంచుకి కానీ, ఆ ఎడారులకి కానీ.
అలా గోల్డ్ మైనింగ్ దొరికింది 1848లో. మొదటి సంవత్సరం 1848 జనవరిలో కాలిఫోర్నియా జనాభా ఎంత చెప్పండి? 12,000. ఆ 12,000 మందికి ఎవ్వరికి అప్పుడు దాకా గోల్డ్ ఉంటుందని తెలియదు. ఆ సంవత్సరం చివరకు వచ్చేసరికి జనాభా 2 లక్షలైంది. అర్థమవుతుందా? 20 రెట్లు పెరిగింది దాదాపు. అంటే ఆ గోల్డ్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు. అలా వచ్చిన వాళ్ళు ఇలా సెటిల్ అయిపోయి కాలిఫోర్నియా అనేది ఇప్పుడు అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కల్లా అత్యంత జనాభా కలిగిన దేశం. అందుకని గోల్డెన్ స్టేట్ అంటారు. ఆ 1848 ఆ టైంని గోల్డ్ రష్ అంటారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ ఎందుకు చెప్పానంటే, అలా గోల్డ్ దొరికేటప్పుడు అన్నిట్లో కల్లా పెద్ద ముక్క ఒకటి ఉంది. అది 14 పౌండ్లు, అంటే దాదాపు 6.5 కిలోలు. దాన్ని వేస్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి ఏ గోల్డో లేకపోతే ఏ వజ్రమో ఒక పెద్ద పులి షేప్లో దొరికిందనుకో, దాన్ని కరగబెట్టాలంటే మనసు ఒప్పదు. ఎందుకంటే నేచర్ అనేది ఇంజనీర్ చేసింది ఆ షేప్లో దాన్ని కదా. నేచర్ ఈజ్ ద బెస్ట్ ఇంజనీర్. అటువంటి దాన్ని దాచుకుంటాము. అలా అంత మామూలుగా గోల్డ్ అనేది పొడిగా దొరికిద్ది. కంటికి కూడా కనపడినంత చిన్న పొడిగా దొరికిద్ది. అటువంటిది అంత పెద్ద 6.5 కిలోల సైజు ముక్క ఒకటి దొరికేసరికి దానిని చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉంచారు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే మ్యారిపోసా అనే చిన్న విలేజ్లో ఉన్నాం. ఇదిగో ఇదే మన హోటల్. మొన్న వెళ్ళొచ్చాం కదా, ఇది యోసెమిటీ నేషనల్ పార్కు. ఆ పక్కనే ఉంటుంది. ఇది 1 గంట దూరంలో. ఇక్కడ మ్యారిపోసా అనే చిన్న విలేజ్. మ్యారిపోసా అంటే స్పానిష్ లాంగ్వేజ్. అది దాని అర్థం బటర్ఫ్లై, సీతాకోక చిలక. ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది ఒక చిన్న సెంటర్ ఒకటి ఉంది. ఆ పీస్ని అందులో పెట్టారు. వెళ్ళి అది చూద్దాం పదా. చాలా ఇంత పెద్ద ఇంట్రడక్షను. ఫస్ట్ వెళ్ళి గోల్డ్ చూపి అనుకుంటున్నారు కదా, వెళ్దాం పదా. ఫస్ట్ ఆకలి అవుతుంది, ఏమైనా తిందాం. బ్రేక్ఫాస్ట్ ఉంది హోటల్లో. ఇంకొక చిన్న మాట, ఎప్పుడైతే నక్షత్రాలు అలా హైడ్రోజన్ ఫ్యూయల్ అయిపోయి ఇలా లోపలికి లాగేసుకుంటుందో గ్రావిటీ, అక్కడ కొన్ని స్టేజులు ఉంటాయి. వాటిల్లో 2 స్టేజులు ముఖ్యంగా. మొదటి స్టేజు సూపర్నోవా ఎక్స్ప్లోజన్. అందులోనే ఇనుము, హెవీ మెటల్స్, గోల్డ్ లాంటివన్నీ పుట్టి ఒక్కొక్క ముద్ద ఎంత ఉంటుంది అంటే భూమి కన్నా పెద్దగా ఉంటుంది. అవి కరిగిపోతా, కాలిపోతా, ఎటుపడితే అటుపోతా, వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటివి భూమిలోకి వచ్చినాయి. సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అయిపోయిన తర్వాత అదేమవుతుంది అంటే ఇంకా లోపలికి పీల్చుకొని న్యూట్రాన్ స్టార్గా మారిపోయింది. అంటే ఇప్పటి వరకు వెలిగిపోతా ఉన్న ఆ నక్షత్రము ఒక భారమైన ముద్దగా మారిద్ది. ఇప్పుడు పెద్ద నక్షత్రం ఒకటి తీసుకుంటే అది న్యూట్రాన్ స్టార్గా మారిపోయిన తర్వాత 20 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. అంటే గోళం లాగా అంత పెద్ద నక్షత్రం సైజు అంత అయిపోయింది. అప్పుడు దాని వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? దాని నుంచి ఒక స్పూన్ తీసి ఇలా వెయిట్ చూస్తే 100 కోట్ల టన్నులు ఉంటుంది. అంత బలంగా, అంత క్లోజ్, అంత టైట్గా, బిర్రుగా లోపల ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలిసి న్యూట్రాన్ల లాగా మారిపోయి న్యూట్రాన్ స్టార్ అయింది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మన సూర్యరావు గనక అటువంటి కొన్ని కోట్ల సంవత్సరాలకి సూర్యుడి పని కూడా అయిపోయింది. అప్పుడు సూర్యుడు కూడా న్యూట్రాన్ స్టార్ లాగా మారిపోతాడు. అప్పుడు సూర్యుడి సైజు ఒక బఠానీ గింజ కన్నా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు చాలా చిన్న స్టార్. అది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందాం. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఓట్ మీలు, ఈ బాదం పప్పు అనుకుంటా, ఎగ్ ఆమ్లెట్, కాఫీ.
తప్పదు. మనమున్న ఈ మ్యారిపోసా అనే విలేజు చాలా చిన్న విలేజు. నాకు తెలిసి ఒక 1000 మంది ఉంటారేమో, అంతకుమించి ఎక్కువ మంది ఉండరు. చుట్టూ చూడు, అన్ని గుట్టల మధ్యలో, పొలాల మధ్యలో. పొలాలు లేవు, అన్ని గుట్టలు. చిన్న ఊరు. ఇక్కడి నుంచి యోసమిటి 45 నిమిషాలు ఉంటుందేమో మెయిన్ ఎంట్రన్స్ గేటు. రూమ్లో ఎప్పుడైనా సరే మనము బ్యాగులు తీసుకొని వస్తాం కదా, బ్యాక్ ప్యాకుల్ని, మన బ్యాగుల్ని ఎప్పుడు కూడా ఇటువంటి చెక్కతోటి చేసినవి, లేకపోతే ఇవి రోజు క్లీనింగ్ చేయరు కదా, ఇటువంటి వాటి మీద పెట్టకూడదు. ఎందుకంటే బెడ్ బగ్స్, నల్లులు ఎక్కువ యూఎస్లో. ఇప్పుడు ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ హోటల్లో ప్రస్తుతానికైతే, ఈ హోటల్లో అయితే లేవు, కానీ ఎక్కడికెక్కడికో వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ నల్లులు కనుక బ్యాగుకు అంటుకొని ఇంటికి వచ్చినాయి అంటే ఇల్లు బొగ్గైపోయినట్టే. ఈ దుప్పట్లు అనుకో రోజు క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మంచాల్లో లోపలికి ఉన్నా కానీ దుప్పట్లు రోజు కొత్త గెస్ట్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెమన్నా సేఫ్. అవి రోజు క్లీన్ చేయరు. ఎక్కడ పెట్టిన నల్లులు అక్కడే, ఒకవేళ ఉంటే కనుక అక్కడ ఉంటాయి. ఇప్పుడు కుర్చీ ఉందా, ఇదిగో ఇటువంటి వాటిల్లో కూడా పెట్టకపోతే బెటర్. తప్పకుండా పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఒక టవల్ లాంటిది మొత్తం వేసేసి ఇట్లా మొత్తం టవల్ అంతా పరిచి దాని మీద పెడతాను నేను. మామూలుగా మంచాలు సేఫ్. బయలుదేరదాం, చెక్అవుట్ టైం వచ్చేసాం. ఈస్ట్ అటు పక్క ఉంటుంది, చెట్టుకి పొద్దున్నే నీడ వచ్చింది, బండి వేడెక్కకుండా ఉంటుందని రాత్రి ఇక్కడ పెట్టా. ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ పేరు కాలిఫోర్నియా స్టేట్ మైనింగ్ అండ్ మినరల్ లొకేషన్. మన హోటల్ కాడ నుంచి కరెక్ట్గా 2 గంటలు కాదు, నిమిషాలు. చాలా చిన్న ఊరు. ఇదే ఊరంతా కూడా, అంతా కలిపి ఇదే. ఊరు చివరికి ఒక చిన్న లొకేషన్లో పెట్టుకున్నారు. ఇప్పుడే వచ్చిన డౌట్ ఏంటంటే లోపల వీడియోలు తీసుకొని ఇస్తారో లేదో కూడా తెలియదు. మన బండి అక్కడ పార్క్ చేసాం. ఇక్కడ ఒక సిటీ హాల్ ఉంది, ఒక పెద్ద సిటీ హాల్, అంటే గవర్నమెంట్ వాళ్ళది. దాంట్లో ఇదిగో ఇక్కడ ఉంది చూడు, కాలిఫోర్నియా స్టేట్ మినరల్ మ్యూజియం ఓపెన్. చెప్పానా ముందే డౌట్ వచ్చిందని. లోపల చాలా స్ట్రిక్ట్ కెమెరా పాలసీ, అసలు కెమెరాలు వాడటానికే లేదు. లోపల దాదాపుగా 3000 దాకా క్రిస్టల్స్ కానీ, చిన్న చిన్న గోల్డ్ ముద్దలు కానీ ఏదైనా ఉన్నాయి. అయితే నేను ఇట్లా చెప్పా, నేను ఫోటోలు వీడియోలు అయ్యే ఏమొద్దులే, నా పక్కనే నిలబడు, ఒక్క ఫోటో తీసుకుంటాను, ఆ నగ్గెట్టు, ఆ పెద్ద 6.5 కిలోల గోల్డ్ను ఒక్కదాన్ని అంటే వాళ్ళు నో అంటున్నారు. కావాలంటే ఈ బ్రోషర్, దీంట్లో దాని గోల్డ్ ముద్ద ఫోటో ఉంది, దీని ఫోటో తీసుకోమన్నారు. ఇదిగో ఇలా ఉంటుంది అది. లోపల ఈ గోల్డ్ ఒక్కటే కాదు, పెద్ద పెద్ద కాపర్ ముద్దలు, క్రిస్టల్స్, మీటియోరైటు ఉల్కలు, స్టిబ్నైటు, క్వార్ట్జ్ లాంటి దాదాపుగా 3000 పీసులు దాకా ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న, ఇప్పటి వరకు కాలిఫోర్నియాలో మైనింగ్ చేసిన అన్నిట్లో కల్లా దొరికిన పెద్ద మొక్క ఇదే. ఇది ఒకసారి చూడండి మంచిగా, ఒకటే పీసు 1860లో దొరికింది. టెంపరేచర్ కంట్రోల్ పెట్టి లోపల
ఒక పెద్ద వాల్ట్ ఒకటి పెట్టి ఐరన్ బీరువాలు ఉంటాయి కదా, ఐరన్ లాకర్ పెట్టి టెంపరేచర్ కంట్రోల్ పెట్టి అలా పెట్టారు దాని లోపల. ఇదిగో దీని హిస్టరీ ఉంది చూడు ఇక్కడ, 13.8 పౌండ్స్. ఇదిగో గ్రిట్ మైన్ అనే లొకేషన్లో దొరికింది. ఇక్కడ ఏమి తెలవట్లేదు లుక్, లోపల మాత్రము దానికి లైట్లు పెట్టి చుట్టూ అసలు భలేగా ఉంది. ఇప్పుడు ఎంత గోల్డ్ కిలో? 1,30,00,000, 1,40,00,000 మర్చిపోయా. ఆ గోల్డ్ 6.5 కిలోలు అంటే దాదాపుగా 10 కోట్లు. ఇక్కడ డబ్బులు వాల్యూ కాదు, అక్కడ డబ్బుల కన్నా కానీ అలా ఒక్క ముక్కలాగా దొరకటం అనేది ఇక్కడ చాలా రేరు, అందుకని జాగ్రత్తగా పెట్టారు. ఇలా గోల్డ్ దొరికింది కాబట్టి గోల్డ్ రష్ అంటారు దాన్ని. గోల్డ్ రష్ 1850 నుంచి 1950-60 ఆ టైం వరకు, ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తులేవు, అందుకని కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అంటారు. అది హిస్టరీ. చీమతలకాయంత బాధపడ్డా లోపల వీడియో తీయడానికి కుదరలేదు అని చెప్పి. సరే ఏం చేస్తాం, కానీ మరి మళ్ళీ కలుద్దాం.